అరుణాచలంలో డే 2 ఉదయాన్నే లేచి పళ్ళు తోముకొని ఫ్రెష్ అప్ అయ్యి ట్రెడిషనల్ గా ఉండాలని పంచలు కట్టుకొని బయలుదేరే వరకు తెల్లారిపోయింది. గోపురం బ్యాక్ సైడ్ లో అరుణగిరి కొండపై ఉన్న మేఘాలను చూడండి మామ. నాకైతే ఆ పరమేశ్వరుడి దగ్గరికి వెళ్లే కైలాస మార్గంలా కనిపించింది. ఇంకా గిరి ప్రదక్షిణ చేసే ముందు శివయ్యను మొక్కుకొని టెంకాయ కొట్టి కర్పూర హారతి ఇచ్చాము. ఇంకా ఎప్పటి నుంచో అరుణాచలం వెళ్లి గిరి ప్రదక్షిణ చేయాలనే కోరిక అయితే నెరవేరింది. ఇంకా గిరి ప్రదక్షిణ అయితే మొదలు పెట్టాం. ఈ గిరి ప్రదక్షిణ చేస్తున్నంతసేపు నాలో ఏదో తెలియని వైబ్రేషన్, చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇంకా ఈ 15 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణలో ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశానలింగం, ఈ అష్టలింగాలతో పాటు సూర్యలింగం, చంద్రలింగాలను దర్శించుకొని మోక్ష మార్గంను కంప్లీట్ చేసుకొని ఇంకా మొదలు పెట్టిన స్థలంలోనే ముగించాము. ఇంకా ఈ గిరి ప్రదక్షిణ పూర్తి చేసుకొని అగ్నిలింగంగా దర్శనమిస్తున్న అరుణాచలేశ్వరుని దర్శనానికైతే బయలుదేరాం. గుడిలోని కట్టడాలు మరియు గుడి గోపురాలు ఆశ్చర్యానికి గురి చేసేలా నిర్మించారు. గుడిలోకి ఎంటర్ అవ్వగానే చాలా వేడిగా ఉంటుంది. ఈ అరుణాచలానికి మనం అనుకుంటే వెళ్ళలేమంట, ఆ ఈశ్వరుడు పిలుచుకుంటేనే మనం వెళ్తామని అంటారు. మీ జీవితంలో ఒక్కసారైనా ఈ అరుణాచల శివయ్యను దర్శించుకోండి. మేమైతే దర్శించుకొని ప్రసాదాలను తీసుకుని ఇంకా ఇంటికైతే బయలుదేరాం.